నిష్ణాతులైన మహిళలకు సత్కారం. కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. సమాజ అభివృద్ధిలో మహిళలు తమ యొక్క పాత్రను పోషిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని బీజేపీ ఏపీ మీడియా పెనలిస్ట్ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. జీవీఎంసీ గాజువాక సమీపం పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయం వద్ద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన సుమారు 54 మంది మహిళలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పటితో పోల్చితే నేడు మహిళలు అన్నింటా ముందుంటున్నారని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు, రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నారని తెలిపారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూస్తూనే మరోవైపు వ్యాపార, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమదైన ప్రతిభను చూపిస్తూ మహిళా శక్తిని చాటుతున్నారని కొనియాడారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచన మేరకు గాజువాక బీజేపీ కార్యాలయంలో గత 15 సంవత్సరాలకు పైగా వివిధ రంగాల్లో, ముఖ్యంగా వైద్య రంగంలో, కళారంగంలో, న్యాయ రంగంలో, క్రీడా రంగంలో, అదేవిధంగా విద్యా రంగంలో మరియు సాంస్కృతిక రంగంలో ఏఎన్ఎంలకి, అదే సచివాలయ సిబ్బందికి, బ్యాంకింగ్ వారికి అందరికీ కూడా మహిళలందరినీ కూడా పిలిచి మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు మహిళల యొక్క ప్రాముఖ్యత. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అత్తగా, ఒక అమ్మగా అందరికీ కూడా విశేష సేవలు అందిస్తూ మరి ఇంట్లో పనులు చేసుకుంటూ సమాజ సేవకి, అదేవిధంగా మన వికసిత భారత లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ. మరి అందుకే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ పథకం పెట్టినా సరే మహిళల పేరు మీదే పెట్టడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, అదేవిధంగా ఆవాస్ యోజన పథకం, ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటే మహిళల పేరు మీదే ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకి ముద్రా లోన్స్ ద్వారా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి లోన్స్ పెట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి, అదేవిధంగా ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఉజ్వల పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల పేరు మీదే ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. ఎవరికైనా కుళాయి కనెక్షన్ లేకపోతే కుళాయి కనెక్షన్ కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనకి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, అదేవిధంగా చిన్నపిల్లలకి పౌష్టికాహారం, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అందిస్తున్నాయి. అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మన భారతదేశంలో మన రాష్ట్రపతి, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు కూడా ద్రౌపది ముర్ము గారు ఒక మహిళా మూర్తే. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక సార్లు మన కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మేడం గారు నిర్మలా సీతారామన్ గారు కూడా మహిళా మూర్తి. అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇప్పటికే బిల్ పాస్ అయింది. రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే రోజుల్లో మహిళలు కూడా 33% ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, అదేవిధంగా మన కార్పొరేటర్లుగా మనం చూడబోతున్నాం. మరి నిరంతరం మహిళా అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా ఆహ్వానం మేరకు అతి తక్కువ సమయంలో 2 రోజుల ముందే కార్యక్రమం అనుకున్నాం. వచ్చినందుకు, మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు ప్రతి ఒక్క మహిళా మూర్తికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.